సంపాదనలో కొంత తోటివారికి ఖర్చు చేయడమే పరమార్థమని కేశవ్ భట్ల శ్రీనివాసరావు సమాజ సేవని ప్రశంసించారు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. పేదలకు సేవలు అందించడంలో కేశవ భట్ల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కేశవ భట్ల శ్రీనివాసరావు చేస్తున్న సేవలు పలువురికి మార్గదర్శకమని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. శనివారం రాజమండ్రి రూరల్ ధవళేశ్వరం జక్కంపూడి సీతారత్నం కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన ఉచిత కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ కేశవ భట్ల శ్రీనివాసరావు 2.5 దశాబ్దాలుగా సమాజంలో పేద వర్గాలకు అందిస్తున్న సేవలు అద్భుతమైనవని అన్నారు. శ్రీనివాసరావు తన ఉద్యోగ జీవితంలోనూ పదవి విరమణ చేసిన తరువాత తన సంపాదనలో కొంత భాగాన్ని తన ట్రస్ట్ ద్వారా అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని అన్నారు. ప్రతి ఒక్కరూ శ్రీనివాసరావు సేవా దృక్పథాన్ని మార్గదర్శకంగా తీసుకోవాలని అన్నారు. కేశవ భట్ల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కేశవ భట్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ గత నెల 25న నిర్వహించిన మెగా ఉచిత మెడికల్ క్యాంపులో గుర్తించిన 500 మంది లబ్ధిదారులకు ఉచిత కళ్లజోళ్ల పంపిణీ చేపట్టామని అన్నారు. ట్రస్ట్ ద్వారా సేవలు అందించడానికి నిరంతరం సిద్ధంగా ఉన్నామని అన్నారు. త్వరలో మరో ప్రాంతంలో పేదలను గుర్తించి ఉచిత మెగా మెడికల్ నిర్వహిస్తున్నామని అన్నారు. వేమగిరి పరమహంస యోగానంద కంటి ఆసుపత్రి సహకారంతో ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు చిటికన వెంకటరమణ, బండారు శ్రీనివాస్, అన్నదాత నాగరాజు, శంకర చంద్రమౌళి, కేశవ భట్ల శ్రీమంత్, ప్రవీణ్, జనసేన నాయకుడు ఎడ్ల మహేష్, టీడీపీ నాయకులు ఎలుగుబంటి ప్రసాద్, పండూరి అప్పారావు, ఆలా ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. అనేక మంది మిత్రుల సాయంతో కుటుంబ పెద్దల పేరుతో వారిని నిలబెట్టేలాగా ఇవాళ నయనం ప్రధానం. కంటి చూపు లేదు, ఏమీ చేయలేము. సరైన సమయంలో పరీక్షలు చేసి సరైన విధానంలో వైద్యం చేయించుకోకపోతే అందరితో ప్రారంభించే పరిస్థితి వస్తూ ఉంది. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు, డయాబెటిక్ పేషెంట్లు, అలాగే బీపీ పేషెంట్లు ఎప్పటికప్పుడు పరీక్షలు చేసుకొని తగిన వైద్య పరీక్షలు చేయించుకొని ఆపరేషన్లు కావచ్చు, కళ్ళజోళ్ళు కానీ వాళ్ళు వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది లేని పక్షంలో దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంటుంది. దానికోసం సహాయం చేస్తున్న శ్రీనివాస్ గారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉంటాయి. అందరితో నివారణ కోసం పాఠశాలలో, కళాశాలలో కూడా పరీక్షలు చేయించి పిల్లలు కూడా ఎర్లీ స్టేజ్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడం కోసం కార్యక్రమాలు, పాఠశాలలో కూడా పరీక్షలు చేయించడం, ఇవాళ అమ్మాయిల విషయంలో కూడా రాబోయే రోజుల్లో క్యాన్సర్ లాంటి మహమ్మారి రాకుండా కోసం అడ్వాన్స్గా వ్యాక్సినేషన్ ఇస్తూ ఉన్నారు. పిల్లలకు వ్యాక్సినేషన్ ఇస్తూ ఉన్నారు. హై స్కూల్లో అమ్మాయి పుష్పవతి అయిన అమ్మాయిలంతా కూడా కళాశాలలో, పాఠశాలలో కూడా మెచ్యూర్ అయిపోయిన పిల్లలకు కూడా టీకాలు వేయిస్తూ ఉన్నారు. దాన్ని కూడా మీరు కూడా సద్వినియోగం చేసుకోండి. ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుంది భారీగా. ఇవాళ ఇవ్వాలి 40 లక్షల రూపాయలు మన గ్రాంట్ వచ్చింది. అది కూడా ఇప్పుడు 5 కోట్ల రూపాయలు మన నియోజకవర్గంలో ఇచ్చాం. ఎవరైతే పేదవారు ఇబ్బంది పడుతూ అప్పుల పాలైపోతున్నారో వైద్యం చేయించుకొని ప్రైవేట్ రంగంలో కూడా ఒక పక్క ఆరోగ్యశ్రీలో కవర్ అవుతుంది. ఆరోగ్యశ్రీ కవర్ అవ్వని కొన్ని ఉంటాయి, బిల్లులు ఉంటాయి. వాటిని తీసుకొని ప్రాసెస్ చేయించి రూపాయి ఖర్చు లేకుండా కొంత పర్సెంటేజ్ డిడక్షన్లు పోతాయి. వాళ్ళు సరైన విధానంలో పెట్టకపోతే తెచ్చి ఉచితంగా వారికి అందిస్తూ ఉన్నాం. ఇప్పటికి 1500 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేశారు. ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి నిన్న పెన్షన్ ఇచ్చాం. 1వ తారీఖు పెన్షన్ వస్తుంది. 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 4 రకాల పెన్షన్లు 26 పద్ధతుల్లో మనం ఇస్తూ ఉన్నాం. 65 లక్షల మందికి పెన్షన్ ఇస్తూ ఉన్నాం రాష్ట్రంలో. మన నియోజకవర్గంలో నేను మళ్ళా 3వసారి ఎన్నికైన దగ్గర నుంచి 326 కోట్ల రూపాయలు పెన్షన్ రూపాయలు ఇచ్చాం. నిన్న ఒక్కరోజు 15 కోట్లు ఇచ్చాం. మన నియోజకవర్గంలోనే 15 కోట్లు ఇచ్చాం. 1 రూపాయి ఖర్చు లేకుండా ఇంటికి తీసుకెళ్ళి ఇస్తున్నాం. ఇవాళ ఇంకా కొంతమందికి రావాల్సిన అవసరం ఉంది. భర్తలు పోయి ఇబ్బంది పడుతున్న వాళ్ళు, వయసు దాటిన వాళ్ళు ఉన్నారు. అయితే గతంలో జరిగిన కొన్ని లోటుపాట్ల వల్ల, గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల అన్నదాలు కూడా పెన్షన్ ఇచ్చారు. అసలు వికలాంగులు కాని వాళ్ళకి వికలాంగులు పెన్షన్ ఇచ్చారు. రోడ్డు మీద దున్నపోతులాగా తిరిగే వాడిని కూడా 15,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. అవన్నీ తొలగించాలంటే మనం వద్దంటారు. అవి తొలగించకుండా కొత్త వాళ్ళకి ఇవ్వాలంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఉంటాయి. ఇవన్నీ కూడా సర్దుబాటు చేసుకుంటూ వెళ్ళాలి. ఒక అభివృద్ధి చేసుకోవాలి, సంక్షేమం చేసుకోవాలి. మీకు తెలుసు కదమ్మా, ఇవాళ
స్కూల్ పిల్లలకి ఇద్దరున్న ముగ్గురున్న నలుగురున్న 15,000 రూపాయలు మనం పనికి 100 మందికి ఇస్తా ఉన్నాం. కేశవ భట్ల చారిటబుల్ ట్రస్ట్ మొన్న 25న ఇక్కడ మెగా మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగిందండి. దాని నిమిత్తంగా కంటి పరీక్షలు నిర్వహించిన వారికి ఈరోజు కళ్ళజోళ్ళు ఉచితంగా ఇవ్వడం జరిగిందండి. దీనికి ముఖ్య అతిథిగా శ్రీ గోరంట బుచ్చి చౌదరి గారు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. వారు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ వారు చీఫ్ గెస్ట్గా వెళ్ళడం జరిగింది. వారు కళ్ళజోళ్ళు ఫస్ట్ వారితో ఇప్పించడం జరిగిందండి. అలాగే ఇక్కడ ఊరిలో ఉన్న పెద్దలు కూడా రావడం జరిగింది. మరి ఇప్పటి వరకు మేము సుమారు ఒక 75 క్యాంపులుగా నిర్వహించడం జరిగిందండి. గతంలో 1,25,000 కళ్ళజోళ్ళు ఇవ్వడం జరిగిందండి. మళ్ళా ఈరోజు ఇక్కడ 350 పైబడి కళ్ళజోళ్ళు ఇవ్వడం జరిగిందండి. ఇలాగే ప్రతి మంత్ 2 మంత్స్కి లేకపోతే 2 మంత్స్కి ఒకసారి ఎక్కడో దిక్కున స్లమ్ ఏరియాలో ఉన్న ఏరియాలోకి వచ్చి మెగా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంటుందండి. దీనికి మనకు తోడుగా GSL వారు, అపోలో క్లినిక్ వారు మాకు ఎప్పటి నుంచో మేము చారిటీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మాకు సహకారం చేసి అందిస్తున్న పరహంస యోగానంద నేత్రాలయ వారు, LV ప్రసాద్ అనుబంధం సంస్థ, అకిరా హాస్పిటల్లో డాక్టర్ N ప్రభాకర గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో మేము ఒక మెగా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇలాగే ఈ యొక్క క్యాంప్స్కి అక్కడ ఎడ్యుకేషన్లో కూడా ఈసారి మా చారిటీ మెంబర్స్ అందరినీ కూర్చొని డిసైడ్ చేసుకొని ఎవరు బాగా చదివించుకోలేని పిల్లలు తల్లిదండ్రులు ఉంటారు, పిల్లల్ని చదివిన వాళ్ళ పిల్లలు కూడా టాపర్స్ అయి ఉండాలండి. ఏంటంటే హైయెస్ట్ మార్క్స్ వచ్చి బాగా ఉన్న వాళ్ళకే మా ట్రస్ట్ మేము నిర్ణయించుకొని వాళ్ళని చదివించడం జరుగుతుందండి. అలాగే సంవత్సరానికి ఒక 10 నుంచి 20 మంది పిల్లల్ని సెలెక్ట్ చేసుకొని రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న పిల్లలందరినీ సెలెక్ట్ చేసుకొని అది ఒక రాబోయే దాంట్లో యాక్చువల్గా మేము ఈ యొక్క ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ చేస్తామండి. స్కూల్ ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళు అలా మున్సిపల్ స్కూల్స్, ఎయిడెడ్ స్కూల్, జిల్లా పరిషత్ స్కూల్స్లో అలాగా 250-300 మంది ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలా కాకుండా వీళ్ళు కంటిన్యూస్గా 10th క్లాస్ దగ్గర నుంచి ఇక్కడి నుంచి ఎల్కేజీ నుంచి, కానీ ఎల్కేజీ నుంచి అంటే అది సరిగ్గా తెలియదు కాబట్టి వాడికి సెవెంత్ నుంచి ఎలా చదువుకుంటున్నారు ఏంటనేది పిల్లలు తెలుస్తుంది. వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఇది స్తోమత లేని వాళ్ళు అలా మేము సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి మా ట్రస్ట్ అంతా మేము నిర్ణయించుకొని వారిని చదివించడం జరుగుతుంది.